ఇలా చూడు పుష్ప, సార్ నేను నిన్న ఇక్కడికి ఎందుకు రమ్మన్నానంటే నాకిప్పుడే విషయం తెలిసింది. ఇప్పుడు ఈ కరోనా సెకండ్ వేవ్ సమయంలో కంపెనీకి పెద్ద లాస్ అయింది సార్. ఇప్పుడు దానివల్ల కంపెనీలో చాలా మందిని పని నుంచి తీసేస్తున్నారు. మిగిలిన కొందరు ఇంట్లో నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దీనివల్ల ఆఫీస్లో ఎక్స్పెన్సెస్ లైక్ ఎలక్ట్రిసిటీ, స్టేషనరీ, టెలిఫోన్ బిల్స్, ఆఫీస్ ఎక్స్పెన్స్, రెంట్ ఇవన్నీ లేకుండా పోతాయి. కానీ సార్ ఆఫీస్కి రెంట్ కట్టాల్సిందే కదా, అదెలా సార్ కట్టకుండా ఉండగలం? మనం ఇప్పుడు ఆఫీస్ ఖాళీ చేయబోతున్నాము. ఇంకా ఆఫీస్లో ఉన్న అన్ని వస్తువులని మన గొడౌన్లో మార్చబోతున్నాము. ఇంకా ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ ఎంప్లాయీస్ని పని నుంచి తీయొద్దనే సెలక్షన్ ఇప్పుడు నా చేతిలోనే ఉంది. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా? ఇంకా నా సెలక్షన్ లిస్ట్లో నువ్వు ఇప్పుడు టాప్లో ఉన్నావు. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా? ఇప్పుడు నువ్వు ఒక మెయిల్ టైప్ చేయి కంపెనీ అఫీషియల్ ఐడి నుండి. ఈ లిస్ట్లో ఉన్న అందరినీ పనిలో నుంచి తీసేయబోతున్నాము. ఇప్పుడు ఈమెయిల్ని అందరికీ ఫార్వర్డ్ చేయి. ఇంకా ఇందులో వాళ్ళందరికీ లీవ్ ఇస్తున్నామని కూడా టైప్ చేయి. కంపెనీ కండిషన్ సరైనంత వరకు వీళ్లకు శాలరీ కూడా ఇవ్వమనేది టైప్ చేయి. ఇస్ దాట్ క్లియర్? లీవ్ టైంలో ఒకవేళ ఎవరికైనా శాలరీ కావాలంటే వాళ్ళు వాళ్ళ రెసిగ్నేషన్ ఇవ్వచ్చు. ఇంకా ఈ లిస్ట్ ఉంది కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిన వాళ్ళ లిస్ట్. ఓకే సార్, సరే. ఓకే, గుడ్. తొందరగా వెళ్ళి ఈమెయిల్ టైప్ చేయి. ఓకే సార్, నేను చేస్తాను. ఓకే. హలో. హలో, హాయ్ పుష్ప, నువ్వెక్కడున్నావు? చెప్పు. నువ్వెక్కడున్నావు? నేను ఆఫీస్లోనే ఉన్నాను. నువ్వు చెప్పు. ఆఫీస్లోనా? రాత్రిపూట ఆఫీస్లో ఎవరు పని చేస్తారు? పెచ్చిదానా, ఈ రోజు మన ఇద్దరం ఎంజాయ్ చేయాలి కదా. నీకు పని పూర్తవగానే కాల్ చెయ్యి. అది సరే గానీ ఎక్కడికి వెళ్ళబోతున్నాం? పుష్ప డార్లింగ్, మనం ఎప్పుడు ఎంజాయ్ చేయడానికి ఎక్కడికి వెళ్తాం కదా? మూవీ చూడ్డానికా? అవును. అరే లేదు బాబు, నేను రాలేను. ప్రాబ్లం ఏంటంటే అది మా బాస్ ఉన్నారు కదా, చాలా పనులు అప్పగించారు. వారు ఎంప్లాయీస్ అందరికి ఈమెయిల్ చేయమని చెప్పారు. సరే ఓకే, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడే రా. సరే, నేను ఇంకోసారి ఫ్రీగా ఉన్నప్పుడు వస్తాను. ఓకే, నువ్వు నీ బాస్ తోనే సినిమా ఎంజాయ్ చెయ్యి, నేను ఉంటాను. ఏం మూవీనో ఏం ఎంజాయ్మెంటో. సరే బాబు, నేను ఇక తర్వాత కాల్ చేస్తాను. బాయ్. ఓకే బాయ్, టేక్ కేర్. అందరికి మెయిల్ పంపించేసావా పుష్ప? అవును సార్, ఇంకొందరే ఉన్నారు. ఓకే, మంచి విషయం. నీ అలవాటు చాలా మంచి అలవాటు. అన్ని పనులను చాలా ఫాస్ట్గా చేస్తావు. ఇప్పుడు చూడు, నువ్వు ఎంత తొందరగా అందరు ఎంప్లాయీస్కి ఈ ఈమెయిల్ పంపించావు. నీ జాగలో ఇంకొకరు ఉంటే సార్ ఒక్క రాత్రిలోనే నేను ఇంతమందికి ఎలా మెయిల్ చేయగలను అని. గుడ్. థ్యాంక్ యూ సార్ ఫర్ ద కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ కాదు పుష్ప, యు డిజర్వ్ ఇట్. బట్ నీ మీద నేను చాలా కోపంగా ఉన్నాను. నేను నీకోసం ఎంత చేస్తున్నాను, కానీ నువ్వు నా మీద అక్కడే చూపించట్లేదు. సార్ మీరేం చేస్తున్నారు? సార్ మీరేం చేస్తున్నారు? సార్ వదలండి. సార్ సార్ నన్ను వదలండి. ఏం చేస్తున్నారు సార్? ఏం లేదు పుష్ప, నువ్వేం మాట్లాడకు. నీ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, లేదంటే నువ్వు వెళ్ళొచ్చు. నేను నిన్ను ఇక్కడ బలవంతం చేయటం లేదు.
ఇంకొకసారి మంచిగా ఆలోచించు. కరోనా కాలం, ఇంకా సెలెక్షన్ లిస్టు నా చేతిలో ఉంది. ఓకే సార్. పిట్ట నా వలలో చిక్కుకుంది. ఇప్పుడు నేను వేటాడేదే బాకీ. ఏంటి ఈరోజు ఇంత లేటు? నిన్న చాలా టైర్డ్ అయిపోయావా ఏంటి? అదేం విషయం అంటే సార్, రాత్రి చేసిన పని కోసం తగిన ప్రతిఫలం రావాలి కదా. నువ్విప్పుడు ఏమంటున్నావు? అదేంటంటే సార్, నిన్న రాత్రి మనం ఎంత ఎంజాయ్ చేశామో దాని వీడియో మొత్తం నేను రికార్డ్ చేశాను. నేనేమనుకున్నానంటే మీకు కూడా చూపిద్దామని. బాగుంది కదా? చెప్పండి సార్. అంటే నువ్వు నన్ను ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావా? మర్యాదగా ఈ వీడియోని డిలీట్ చేసేయ్. లేదంటే నీ శవం కూడా ఇక్కడ ఎవ్వరికీ దొరకదు. సార్, నన్ను క్షమించండి. నేను పెద్ద తప్పు చేశాను సార్. ప్లీజ్ సార్, నన్ను క్షమించండి. ఎందుకు నవ్వుతున్నావు? ఏంట్రా నువ్వు? ఇదంతా ఏదో సినిమా డైలాగ్స్ అనుకుంటున్నావా? సార్, మీరు మీ గౌరవాన్ని నిలుపుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకాసేపట్లో అంతా వైరల్ అయిపోతుంది. తర్వాత మీ ఎంప్లాయీస్ అందరు ఉన్నారు కదా, వాళ్ళందరూ మీ ఇంటికి వచ్చేస్తారు. ఒకవేళ నాకేదైనా అయితే దీని ఇంకొక కాపీ మరో చోట దాచుంచాను, అది కూడా వైరల్ అవుతుంది. ఆ తర్వాత నువ్వు ఇంట్లోనూ ఉండలేవు, బయట కూడా ఉండలేవు. పుష్ప, నీకేం కావాలి నేరుగా చెప్పు. ఇప్పుడే కదా నువ్వు విషయానికి వచ్చావు. సరే విను. నన్ను ఈ కంపెనీలో టర్మినేటింగ్ లిస్ట్లో వేసేసేయ్. తర్వాత దానికి బదులుగా 20 lakhs ఇచ్చేయి. ఎందుకంటే నేను సొంత బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఎవడి కిందో పనిచేసి నాకు బోర్ కొట్టేసింది. ఇంకా డబ్బుని క్యాష్గా ఇచ్చేసే. క్యాష్, అర్థమైందా? ఓకే పుష్ప, నాకు కొంచెం టైం ఇవ్వు. ఇంత పెద్ద అమౌంట్, అది కూడా క్యాష్గా అరేంజ్ చేయడానికి తప్పకుండా కొంచెం టైం పడుతుంది. ఓకే, నీకు ఇంకా 3 రోజులు టైం ఉంది. అంతలోపు అరేంజ్ చేసేసేయ్. రా, క్యాష్ రెడీగా ఉంది. వీడియో ఇవ్వు. ముందు డబ్బులు ఇవ్వు, తర్వాత వీడియో తీసుకో.